ఫస్ట్ మార్జిన్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు మార్జిన్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ అవుతాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది లాగిన్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో ఒక 5 CSS లెర్న్ అని చెప్పాను కదా. అందులో చూడండి, ఇక్కడ ఇది CSS ఫైల్లో ఇది మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్స్ అని డిఫైన్ చేశాను కదా. ఇదే మార్జిన్లో బాటమ్ని 20 పిక్సెల్స్ని 200 పిక్సెల్స్ సేవ్ చేశాను అనుకోండి. రన్ చేస్తే చూసారు, యూజర్ నేమ్కి పాస్వర్డ్కి మధ్యన ఎంత డిస్టెన్స్ అన్నది వచ్చిందో. అదే ఈ 200ని 20 చేసేసాను, మళ్ళీ సేవ్ చేశాను, మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. ఓకే, అందుకు మనకు డిఫరెన్స్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలియాలంటే ముందు మార్జిన్స్ అన్నది ఎలా యూజ్ చేయాలో తెలియాలి. వాట్ ఆర్ మార్జిన్స్ అన్నది తెలియాలి. ఓకే, అసలు మార్జిన్ అంటే ఏంటి? The CSS margins properties are used to create space around elements outside of any defined borders. This means ఇక్కడ 3 బాక్సెస్ని క్రియేట్ చేశాను కదా. ఈ 3 బాక్సెస్ని దీనికి మధ్య స్పేస్ ఉంది. టాప్కి దీనికి మధ్య స్పేస్ లేదు. ఆ టాప్ స్పేస్ క్రియేట్ చేయాలన్నా, లెఫ్ట్ సైడ్ స్పేస్ క్రియేట్ చేయాలన్నా, రైట్ సైడ్ స్పేస్ క్రియేట్ చేయాలన్నా, బాటమ్ నుంచి బాటమ్ స్పేస్ క్రియేట్ చేయాలన్నా మనం యూజ్ చేయాల్సింది ఏంటి? మార్జిన్స్. ఓకే, ఫస్ట్ అసలు నేను ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో ప్రోగ్రామ్ యూజ్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేశాను, బాడీలోకి వెళ్ళి 3 డివిజన్ ఎలిమెంట్ని క్రియేట్ చేశాను. ఓకే, డివిజన్స్ ఎప్పుడైతే యూజ్ చేశానో అప్పుడు నాకు ఒక బాక్స్ కింద ఫామ్ అవుతుంది. డివిజన్కి 3 డిఫరెంట్ డివిజన్స్ కాబట్టి దానికి క్లాసెస్ క్రియేట్ చేశాను. ఓకే, చూడండి, ఫస్ట్ డివిజన్ డివ్ ట్యాగ్ యూజ్ చేసి డివ్ ఓపెన్ చేశాను, అదే డివ్ని క్లోజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ అందులో నేను మ్యాటర్ రాశాను, CSS అంటే ఏంటో. ఓకే, ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు A1 అని డిస్క్రైబ్ చేశాను, తర్వాత డిఫైన్ చేశాను. ఇక్కడ ఆ డాట్ ఆపరేటర్తో మనం క్లాస్ని కాల్ చేసుకుంటాం. .A1 ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చాను, ఫస్ట్ బాక్స్కి గ్రే కలర్ వచ్చింది. దాని హైట్ 60 పిక్సెల్స్ని డిఫైన్ చేశాను. ఇన్ ద సేమ్ వే మిగతా 2 డివిజన్స్ని కూడా అలాగే డిఫైన్ చేశాను. ఓకే, ఇప్పుడు మార్జిన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, టాప్కి దీనికి మధ్య స్పేస్ లేదు. సో నాకు అప్పుడు స్పేస్ రావాలంటే నేను మార్జిన్ టాప్ అని ఒక యాట్రిబ్యూట్ని మనం డిఫైన్ చేయాలి. మార్జిన్ టాప్ ఎంత? 20 పిక్సెల్స్. సేవ్. దీనికి మధ్యన స్పేస్ 20 పిక్సెల్స్ డిఫైన్ ఆఫ్ అవుతాయి. చూడండి, 20 పిక్సెల్స్ మారింది కదా. నెక్స్ట్ అదే ఇప్పుడు ఈ ఆలివ్ కలర్ డివిజన్ ఉంది కదా, డివిజన్ బాక్స్, దానికి మార్జిన్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ని ఇస్తాను. ఓకే, చూసారా, మార్జిన్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ వచ్చింది. అదే ఇప్పుడు స్కై బ్లూ కలర్కి మార్జిన్ రైట్ 20 పిక్సెల్స్. సేవ్, రిఫ్రెష్. 20 పిక్సెల్స్ వచ్చినాయి చూసారా. దీనికి ఏమో టాప్ 20 పిక్సెల్స్ ఇచ్చాను, దీనికి ఆలివ్ కలర్కి ఏమో లెఫ్ట్ 20 పిక్సెల్స్ ఇచ్చాను, దీనికేమో రైట్ 20 పిక్సెల్స్ ఇచ్చాను. అదే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బాక్స్కి మార్జిన్ బాటమ్ ఇస్తాను, మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్స్. ఓకే, సేవ్. చూడండి, ఓకే, 20 పిక్సెల్స్ మూవ్ అయినాయి చూసారా. మార్జిన్ ప్రాపర్టీస్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, ఏంటంటే మార్జిన్ టాప్, బాటమ్, మార్జిన్ లెఫ్ట్ అండ్ మార్జిన్ రైట్. ఓకే, దీన్ని మార్జిన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటారు. దాకా మనం చూసింది ఏంటి? మార్జిన్ టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. సో అదే మార్జిన్స్ని సింగిల్ లైన్లో మనం డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ 20 పిక్సెల్స్ వచ్చేసి మార్జిన్ టాప్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మార్జిన్ రైట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మార్జిన్ బాటమ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మార్జిన్ లెఫ్ట్. ఓకే, దీన్ని నేను సేవ్ చేశాను, అండ్ దెన్ ఐ రన్ చేసినప్పుడు చూసారు బాక్స్ అన్నది ఇలా క్రియేట్ అయింది. ఓకే, అదే ఇప్పుడు నేను ఇక్కడ 4 వాల్యూస్ని డిఫైన్ చేశాను నేను. అదే ఇప్పుడు నేను ఒకవేళ
మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఫస్ట్ వన్ వచ్చేసి టాప్, థర్డ్ వన్ వచ్చేసి బాటమ్, సెకండ్ వన్ వచ్చేసి రైట్, ఫోర్త్ వన్ వచ్చేసి లెఫ్ట్. ఓకే, అదే ఈ మార్జిన్లో నేను 3 వాల్యూస్ని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే చేంజ్ అవ్వాలో చూసారా, ఎందుకంటే ఫస్ట్ వన్ వచ్చేసి టాప్, థర్డ్ వన్ వచ్చేసి బాటమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రైట్ లెఫ్ట్. ఓకే, అదే ఇప్పుడు నాకు మార్జిన్లో 2 వాల్యూసే ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ డిఫైన్ చేసేది ఏంటంటే టాప్ అండ్ బాటమ్, సెకండ్ వన్లో వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, చూడండి, కావాలంటే రీఫ్రెష్ చేస్తాను, నో చేంజ్. అదే ఇప్పుడు 25 పిక్సెల్స్ ఉంది కదా, ఇదేంటి లెఫ్ట్ రైట్, దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ బాక్స్ అన్నది దాని యొక్క స్పేసెస్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే ఈ 20 పిక్సెల్స్ అన్నది టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్. ఓకే, చూసారు కదా చేంజ్ అయింది. That's all for today. Thank you for watching my video. Please share, like and subscribe with your friends.